హలో అండి. క్యాస్ట్ ఐరన్ పెనం మీద పేపర్ లాంటి క్రిస్పీ కరకరలాడేటట్టు దోసెలు, అంతేకాకుండా అత్తయ్య వచ్చింది. అత్తయ్యతో కాసేపు ముచ్చట్లు. తర్వాత ఇప్పుడు సీజన్ కనుక పుల్లటి మామిడికాయలతో టేస్టీగా అస్సలు పులుపు లేకుండా ఉండేటట్టుగా మామిడికాయ పచ్చడి. అంతేకాకుండా కాటన్ శారీస్, అలాగనే సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి. అవన్నీ ఇవాల్టి వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఇవాళైతే పూజ చేస్తూ చాలా భయపడ్డాను. అసలు ఎందుకు భయపడ్డాను, పూజ అనేది ప్రశాంతంగా చేసుకోలేకపోయాను అనమాట. అదేంటి అనేది కూడా ఇవాళ వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ, ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని, దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ రోజువారి లాగానే ఇవాళ కూడా పూజ చేశానండి. రోజు ప్రశాంతంగా అమ్మవారిపై మనసు లగ్నం చేసి ధ్యానం చేస్తూ పూజ చేసేదాన్ని. ఇవాళైతే అసలు పూజ అంటూ ఊరికే చేశానా అన్నట్టుగా చేశాను. అంత భయపడుతూ చేశాను అనమాట. ఏం జరిగింది అంటే అండి, ఎప్పుడే కానీ పూజ గదిలో బల్లులు తిరగడం కానీ అలా ఏం లేదండి. ఇవాళ పూజ చేద్దామనేసి పూజ గది అంతా నీట్గా క్లీన్ చేస్తూ తుడుస్తూ ఉంటే ఏమైందంటే అండి, ఒక బల్లి వచ్చేసి దేవుడి పటాలు ఉన్నాయి కదండి, చిన్న దేవుడి పటాలు వెనక్కి వెళ్ళిందనమాట. వెనక్కి వెళ్ళిన దగ్గర నుంచి ఊరికే కిచ్ అన్నట్టుగా సౌండ్ చేస్తూ ఉండింది. పటాలు తీసేసి దాన్ని కొంచెంగా అదిలిద్దామా అంటే ఎక్కడ మీద పడుతుందో అనేసి అదొక భయము. తలస్నానం చేసి పూజ చేస్తున్నాను కదా, మళ్ళీ స్నానం చేయాలి, ఎట్లయినా కొంచెం భయంగా ఉంటుంది, పూజా సామాగ్రి అంతా ఉంటాయి కదా అని ఇంకా అలాగనే ఊరికి పూజ చేశాను అన్నట్టుగా పూజ చేశానండి. మీకు కూడా ఎప్పుడైనా అలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే అండి, పూజ గదిలో బల్లులు అప్పుడప్పుడు తిరుగుతుంటాయి, మంచిదే అన్నట్టుగా మా అత్తయ్య అందనిందనమాట. ఏమో నాకైతే చాలా భయం అనిపించిందండి. మీకు కూడా ఎప్పుడన్నా అలా జరిగిందా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను. కొన్ని అంట్లుంటే డిష్ వాషర్లు కూడా వేయలేదు. ఇంకా డిష్ వాషర్లు అంట్లు వేయాల్సింది పని అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇదిగోండి ఇంకా పూజ ఆయిల్ అయిపోయిందనమాట. పూజ ఆయిల్ తెప్పియాలి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఉదయాన్నే ఎంత బీభత్సంగా ఎండ వస్తుందంటే అండి, టైం వచ్చి 6:30 అలా, అంతే అండి, ఎక్కువ టైం కూడా కాలేదు, ఫుల్గా ఎండ అనేది వస్తుందండి. ఇంకా ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెడుతున్నాను. ఇంకా వంట ప్రిపేర్ చేయాలి. అత్తయ్య వచ్చారు, చాలా సంతోషంగా ఉందన్నమాట. ఊరికి వెళ్ళారు మా వారు పిలుచుకొని వచ్చారు. ఏమైనా కానీ ఇంట్లో ఒక పెద్దోళ్ళు ఉంటే మంచిది కదండి. అత్తయ్య ఉండమంటే ఉండదు, 4 రోజులకే ఊరికి వెళ్ళాలి అంటుంది. ఈసారి అయితే మాత్రం అందరం కలిసి ఒక 1 నెల రోజులు అత్తయ్య ఉన్నాక అందరం కలిసి ఊరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పోస్తున్నానండి. ఎప్పుడు చూసినా దోశలు, ఇడ్లీలు, పూరీలైన లక్ష్మి అని మీ అందరూ అనుకోవచ్చు. వారంలో 2 రోజులన్నా ఖచ్చితంగా ఇంట్లో దోశ పోస్తూనే ఉంటానండి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అనమాట. ఇంకా ఇవాళైతే పప్పుల చట్నీ అది ఏం ప్రిపేర్ చేయలేదండి, ఓన్లీ ఆనియన్ చట్నీతో దోశ చాలా కమ్మగా ఉంటుంది, ఈజీగానే రెడీ చేయొచ్చు కదా అనేసి అలా. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా పల్చని పతలాని క్రిస్పీ పేపర్ దోశ అంటుంటామే అలా పోసానండి. చాలామంది అంటుంటారు క్యాస్ట్ ఐరన్ పెనం మీద దోశలు అనేది అంటుకుంటూ ఉంటాయి, సరిగా రావట్లేదు. చాలా సింపుల్గా ఈజీగా ఇదిగోండి ఈ విధంగా ప్రిపేర్ చేసామనుకోండి, దోశలు అస్సలు అంటుకోకుండా ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్ ఒక షార్ట్ అనేది పోస్ట్ చేశాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా కనుక మనం క్యాస్ట్ ఐరన్ పెన్నాలు కనుక ఎప్పటికీ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, క్యాస్ట్ ఐరన్ పెన్నాలు అడుగు మాడకుండా ఉంటే, అంతేకాకుండా మనకు లైఫ్ లాంగ్ యూజ్ చేసేటట్టుగా ఉంటాయండి. ఇంకా ఒకటి సాదా దోశ, నెయ్యి దోశ, అలాగనే ఒకటి మసాలా దోశ పోసానండి. ఆనియన్ చట్నీ ఇలా చేసామనుకోండి, మసాలాగా యూజ్ చేయొచ్చు, దాంతోనే తినొచ్చు అనమాట. పైన కొంచెంగా పప్పుల పొడి చల్లుకుంటే సరిపోతుంది. ప్లాంట్ చూడండి ఎంత ఎండలున్నా కూడా ఎంత హెల్తీగా ఉందో. ఆకులు ఎంత పెద్దగా వచ్చాయి కదా ఆకులు. ఏం లేదండి, డైలీ రైస్ వాటరు, తర్వాత అప్పుడప్పుడు కొడుగుడు పెంకులు మాత్రమే వేసేది, ఎక్కువ దీనికి కంపోస్ట్ కానీ ఏం వేసేదంటూ ఏముండదు. తర్వాత మీరు చాలామంది అడుగుతుంటారు, మన పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అడిగారు, తర్వాత ప్రతిరోజు ఎప్పుడన్నా వీడియోస్ పెట్టినప్పుడు కూడా కామెంట్స్లో అడుగుతుంటారు, అక్క మీ ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది, అంతేకాకుండా గ్లాసీ స్కిన్ లెక్క ఉంటుంది, బ్రైటన్గా ఉంటుంది, చాలా గ్లోగా ఉంటుంది, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అని అడుగుతుంటారు. నేను ఎప్పటి నుంచో మామాయిత్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మామాయిత్ రైస్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఫేస్ వాష్ నేను కొన్ని మంత్స్గా యూజ్ చేస్తున్నానండి. ఇందులో ఉండే రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ మన స్కిన్ కి రేడియంట్ లుక్ అనేది ఇస్తుందండి. మనందరికీ తెలుసు కదా, గ్లాస్ స్కిన్ మెయిన్ సీక్రెట్ రైస్ వాటర్. ఈ ఫేస్ వాష్ మనకున్న పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ ని ఇస్తుంది. చాలా జెంటిల్ గా క్లెన్స్ చేసి హైడ్రేట్ చేస్తుంది మన స్కిన్ ని. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన బ్లెమిషెస్ ని రెడ్యూస్ చేస్తుంది. నా ఫేస్ చూడండి ఎంత రిఫ్రెషింగ్ గా, అలాగే ఎంత గ్లోగా కనిపిస్తుందో. ఇది నేను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట. మంచి గ్లాసీ స్కిన్, కొరియన్ వాళ్ళ స్కిన్ ఉంటుంది చూడండి, సేమ్ అలాగనే గ్లాసీ స్కిన్, గ్లోయిగా స్కిన్, పింపుల్స్ లేకుండా, యాక్నీ లేకుండా, ఫేస్ అంతా చాలా నీట్ గా ఉంటుంది చూడండి.
డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తప్పకుండా యూజ్ చేస్తాం అనుకోండి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీకు కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ లెక్క మంచి బ్రైటన్గా ఫేస్ చాలా గ్లోగా కనిపించాలంటే తప్పకుండా మామాఎర్త్ వారి రైస్ ఫేస్ వాష్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా మన కూపన్ కోడ్ రామలక్ష్మి 2025 కనుక యూజ్ చేశారనుకోండి ఫ్లాట్ 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. అది కూడా మామాఎర్త్ యాప్లో అలాగే మామాఎర్త్ వెబ్సైట్లో. అంతేకాకుండా ఇతర ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అలాగనే పర్పుల్ తర్వాత మన ఇంటి దగ్గర స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను అమ్ము చాలాసార్లు వెళ్ళి తెచ్చుకున్నాము. మీరు ఎంతమంది వెళ్ళి తెచ్చుకున్నాను తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మామాఎర్త్ లిజన్స్ టు us అండ్ ఇంప్రూవ్స్ దేర్ ప్రొడక్ట్స్ త్రూ రీసెర్చ్. తప్పకుండా పర్చేస్ చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అత్తయ్య అయితే మామిడి చెట్టు కింద కూర్చున్నారు. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. దగ్గర 2-2.5 సంవత్సరం నుంచి వెయిటింగ్ అనమాట. ఉసిరి చెట్టు ఎప్పుడు పూత వస్తుందా, ఎప్పుడు ఉసిరికాయలు వస్తాయా, తర్వాత ప్రతి సంవత్సరం మామిడి చెట్టును చూస్తూ మామిడి చెట్టు పూత ఎప్పుడు వస్తుందా, మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము. ఈసారి అయితే మాత్రము ఉసిరి చెట్టు ఫుల్గా పూత వచ్చిందండి. మామిడి చెట్టు వచ్చేసి ఒక కొమ్మకు వరకు మాత్రమే అలా పూత వచ్చిందనమాట. ఇంకా చెట్టు మొత్తానికి కూడా పూత వస్తుందేమో చూడాలి. ఫస్ట్ టైం అండి ఇలా ఒక కొమ్మకు మాత్రమే పూత అనేది స్టార్ట్ అయింది. ఇలాగే ఉంటుందా తప్పకుండా కామెంట్ చేయండి. ఉసిరి చెట్టు దగ్గర 5.5 సంవత్సరం క్రితము నర్సరీలో సంవత్సరం మొక్కను తీసుకుని వచ్చి నాటామండి. ఇంకా మామిడి చెట్టు స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకనేసి అత్తయ్యకి చూపిస్తున్నాను. అత్త ఇదిగోండి ఇక్కడ మామిడి చెట్టు పూత వచ్చింది, ఇక్కడనేమో ఉసిరి చెట్టుకు పూత వచ్చింది. మరి పూత నిలబడుతుందో లేదో చూడాలి అనుకుంటూ ఉసిరి చెట్టుకు మాత్రము పూత నిలబడి ఉసిరికాయలు వస్తే ఈ సంవత్సరం కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు కూడా అదే చెట్టు కాసిన కాయలతో ఉసిరి దీపం అందు పెట్టేసి పూజ చేసుకోవాలని చాలా ఆశగా ఉంది. అంతా ఆ దేవుని దయండి కదా. ఇంకా చాలా రోజుల తర్వాత అత్తయ్య అయితే నంద్యాలకు వచ్చిందండి. రాత అని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా. మామూలుగా అయితే మేమే వెళ్ళాల్సి ఉండే. మేము వెళ్తే కనుక 3-4 రోజుల కంటే ఎక్కువ ఆడ ఉండడానికి వీలు అవ్వదు కదా. అత్తయ్య అయితే వస్తే కనుక కనీసం 1 నెల రోజులైనా ఎలాగో అలా సర్ది చెప్పేసి అత్తయ్యను ఉంచుకోవచ్చు కదా అని చెప్పేసి బలవంతం మీద రాత అంటే మన మా వారు సరే వస్తానని అంటే మా వారు వెళ్ళి తీసుకొని వచ్చారండి. మీరు చాలా మంది అంటారనమాట ఎప్పుడన్నా ఇలా అత్తయ్యను వీడియోలు చూపించినప్పుడల్లా మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, ఒక్కతి కదా, ఆడ ఇబ్బంది పడుతుంటుంది కదా అనేసి. మాకు కూడా ఇక్కడనే ఉంచుకోవాలనేసి ఇష్టం అండి. కానీ ఊర్లో ఇల్లు అనేది ఉంది. అత్తయ్య కూడా మామయ్యతో అక్కడ టైం స్పెండ్ చేసిన క్షణాలు గుర్తుకొస్తూ ఉంటాయి కదండి. పెద్ద ఆవిడ, మామయ్య కూడా పెద్ద ఆయన కదా. అందుకనేసి నేను ఆడనే ఒక వారం రోజులు ఈడుండేసరికి అత్తయ్య కొంచెం ఫేస్ డల్గా పెట్టడము. నేను ఊరికి వెళ్తాను, ఈడున్నా నేను చేసేది ఏం లేదు, ఆడున్నా నేను చేసే పని ఏం లేదు కదమ్మా, ఇల్లు దుమ్ము పట్టకుండా ఉంటుంది, నాకు అన్నే బాగుంటుంది అంటుంటుంది కనుక ఈడ 10 రోజులు ఆడ 10 రోజులు లేకుంటే ఆడ 15 రోజులు ఈడ 15 రోజులు అత్తయ్య ఇష్టం మేరకు, అది మా బలవంతం మీదనే ఈడ ఎక్కువ రోజులు అనేది ఉంటుందండి. లేకుంటే ఊరికెళ్ళాలి అంటుందన్నమాట. ఈసారి మాత్రము ఉగాది పండుగ అంటూ అక్కడ ఏం చేసేది ఉండదు కనుకండి. ఈడనే ఉగాది పండుగ అంటూ ఏం లేదు, ఊరికే దీపారాధన చేసుకునేసి పండుగ చేసిన తర్వాత నిదానంగా అత్తయ్యను పంపిద్దాము అని ఆలోచన ఉందనమాట. మరి అత్తయ్య 2 రోజులు ఉండాలి కదా. ఇంకా మధ్యాహ్నానికి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేద్దామనేసి ఇక్కడ ఎల్లిపాయలు వలుస్తున్నానండి. ఇప్పుడు సీజనల్గా మామిడికాయలు వస్తున్నాయి కదండి, చాలా పుల్లగా ఉంటున్నాయి అనమాట. అలాంటి పుల్లటి మామిడికాయలతో కూడా అస్సలు పులుపు లేకుండా మామిడికాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. ఏమంటే కొంచెం వెల్లుల్లి ఎక్కువ పడతాయి అనమాట. అందుకనేసి ఇక్కడ వెల్లుల్లి ఒలుస్తున్నాను. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అంతేకాకుండా మీ సజెషన్స్ అలాగనే మీ సలహాలు కూడా కావాలి నాకు. అదేంటంటే మా పూజ గది గురించి. మీలో చాలామంది మా పూజ గది అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అందుకనేసి మా పూజ గది రెనోవేషన్ చేయాలి అనుకుంటున్నాను కనుక ఎలా మా పూజ గది బాగుంటుందని ఒక సలహా అయితే నాకు ఇవ్వండి. నేను పూజ గది రెనోవేషన్ కోసము, దేవుడి పటాల కోసము తంజావూరు పెయింటింగ్స్ చూశాను. తర్వాత మొన్న వీడియో కూడా షేర్ చేశాను కదండి, ఇట్లా వెండిలో అలాగనే గోల్డ్ వచ్చిన ఫోటో ఫ్రేమ్స్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను అనేసి. నేను అనుకోవడం ఏంటంటే మా పూజ గది మీరు ఆల్మోస్ట్గా చూసే ఉంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఒకటి పెద్దది తంజావూరు ఫోటో తీసుకునేసి మిగతా చిన్న ఫోటోలన్నీ కూడా వెండి ఫోటో ఫ్రేమ్స్ తీసుకుందాము అనేసి ఐడియా ఉందండి. ఆ తంజావూరు ఫోటో ఫ్రేమ్ పెద్దగా వచ్చేసరికి ఏమవుతుందంటే అండి, మా పూజ గది కిటికీ ఉంది కదండి, విండో వచ్చింది కదా, సింగిల్ విండో, అది క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లా పెద్దగా ఫోటో ఫ్రేమ్ వచ్చేసి కింద 4-5 అట్లా దేవుడి ఫొటోస్ సిల్వర్వి తీసుకుంటే ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఐడియా అదనమాట. ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుంది. అదే ఒక్కటే పెద్ద ఫోటో ఫ్రేమ్ కింద పెట్టేసామనుకోండి, ఇంకా మిగతా ఫోటో ఫ్రేమ్ పెట్టేదానికి ఉండదన్నమాట. అందుకనేసి మీరు ఒక సలహా అలాగనే సజెషన్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎలా ఉంటుందా అనేసి ఒక ఐడియా అనమాట. నాకు తంజావూరు ఫోటో ఫ్రేమ్స్ చాలా ఇష్టము, అలాగనే ఇలా సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ చాలా ఇష్టం అండి. 2 ఉంటే పూజ గది కలగా కనిపిస్తుంది కదా అనేసి. నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిది తంజావూరు ఫోటో ఫ్రేమ్ పెద్దది తీసుకోవాలి, అది పైన ఏర్పాటు చేసుకోవాలి అనేసి చూడాలండి. మీకు ఏదైనా తెలిసింటే కనుక నాకు సలహా అనేది ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. ఇంకా ఇదిగోండి వెల్లుల్లి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని మామిడికాయలు అయితే కోస్తున్నాను. మామిడికాయలు కొన్ని పండు మారినట్టుగా అలా ఉన్నాయండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చట్నీకి బాగుంటుంది కదా అనేసి కట్ చేస్తున్నాను. కానీ చాలా పుల్లగా ఉన్నాయండి. ఇవైతే అన్ని చిన్న చిన్నగా కట్ చేసి కొంచెం ఉప్పు కారం వేసి పిల్లలకి ఇచ్చానండి.
ఏమైనా కానీ ఇప్పుడు సీజనల్గా వస్తుంటాయి కదా, పుల్లగా మామిడికాయలకు ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా బాగుంటాయి కదా. అయితే చాలా పుల్లగా ఉన్నాయండి. ఇది కొంచెం మాగినట్టుగా ఉందని చెప్పేసి ఉప్పు కారం వేసి పిల్లలకి ఇచ్చాను. ఇంకా పచ్చిగా ఉన్న 2 మామిడికాయలు అయితే కట్ చేసేసి ఇదిగోండి రోట్లో నూరుదామనేసి చిన్నపాటి రోల్ అనమాట. మీ అందరికి చాలా వరకు తెలిసే ఉంటుంది ఈ రోల్ ఎక్కడ తీసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఇలాంటి పుల్లటి మామిడికాయలతో అయినా కానీ అస్సలు పులుపు లేకుండా మనం మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అండి, ఇదిగోండి అందులోకి ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుంటాను. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా అదైనా వేసుకోవచ్చండి. ఏం లేదండి, మనం 2 మామిడికాయలు తీసుకుంటే ఒక మామిడికాయ సైజ్ అంతా మనం ఎండు కొబ్బరి అనేది వేసుకోవాలన్నమాట. అలా వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా పులుపు చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. అందుకనేసి నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను కదండి, ఒక మామిడికాయ వరకు ఇలా ఎండు కొబ్బరి ముక్కలు చిన్న కట్ చేసినట్టుంటే అవే వేసి ఫస్ట్ రోట్లో నూరుతున్నాను. మరీ మెత్తగా కొబ్బరి పొడి లేకుండా మనం మామిడికాయ ముక్కలు కచ్చపచ్చగానే రోట్లో నూరుతాం కదండి, సేమ్ అలాగనే కొబ్బరి ముక్కలు కూడా కచ్చపచ్చగానే నూరేటట్టుగానే అలాగనే ఇదిగోండి అక్కడక్కడ పలుకులుగా కనిపించేటట్టుగానే నూరాను. ఇప్పుడు కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకునేసి తగినంత ఉప్పు వేసేసి నూరాలన్నమాట. ఏమైనా రోటి పచ్చళ్ళే కదండి, అది ఇంకా మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా రోట్లోనే నూరాలనేది ఏం లేదు కానండి, మిక్సీలో అయినా కానీ ఫస్ట్ కొబ్బరి ముక్కలన్నీ మిక్సీకి వేసి కచ్చపచ్చగా మెదిగిన తర్వాత మామిడికాయ ముక్కలు అలాగే సాల్ట్ వేసి ఇవి కచ్చపచ్చగా మెదిగిన తర్వాత ఉప్పు కారము వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి అట్లా మిక్సీకి వేస్తే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ వేసింది ఎండు కొబ్బరేనండి. మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి ఉన్నా పచ్చి కొబ్బరితో అయినా కానీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా మామిడికాయ కూడా బాగా మెదిగిపోయింది చూడండి, ఇట్లాగానే ఉండాలన్నమాట. మరీ మెత్తగా అయ్యేటట్టుగా మనము నూరుకోకూడదు. ఇప్పుడు తగినంతగా కారం పొడి అనేది వేస్తున్నానండి. చాలా పుల్లగా ఉన్నాయి కనుక మామిడికాయలు కొంచెం కారం పొడి ఎక్కువనే పడుతుందన్నమాట. ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు కారం పొడి అనేది వేసాను. పైగా కొబ్బరి కూడా వేసాం కదా, అందుకని అనమాట. తర్వాత ఈ కారం పొడి అంతా కలిసిపోయేటట్టుగా మళ్ళీ ఒకసారి ఇలా నూరిన తర్వాత ఇది చూడండి ఎంత బాగా కలర్ కనిపిస్తుందో. ఈ కారం చూడడానికి అలా ఉంది కానండి చాలా కారంగా ఉంటుందండి. కొంచెం కలర్ తక్కువగా ఉందన్నమాట, పాత కారమే. ఇదిగోండి ఇలా పలుకులుగానే ఉండాలన్నమాట పచ్చడి. ఇప్పుడు ఇదంతా సైడ్కి పెట్టేసి ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి. దీంతోపాటు వెల్లుల్లి వేసామనుకోండి సరిగా మెదగదు కదా అని చెప్పేసి పచ్చడి అంతా ఇలా సైడ్ వెంట అలా పెట్టేసేసి కొంచెం వెల్లుల్లి ఎక్కువే పడుతుందనేసి ఇక్కడ నేను ఒక 3 వెల్లుల్లి గడ్డలు అనేది పాయలు తీశాను. ఇవి కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా వెల్లుల్లి అక్కడక్కడ కనిపిస్తున్నట్టుగానే రోట్లో నూరుతున్నాను. అత్తయ్య వచ్చేసి నేను నూరుతా తిమ్మా నువ్వేం దంచినావు అంటుందన్నమాట. లేదు అత్త నేను దంచుతానులే అని చెప్పేసి అత్తయ్య కూడా రోటి పచ్చళ్ళు చాలా 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 బాగా చేస్తుందండి. ఇవన్నీ నాకు మా అత్తయ్య నేర్పిందేనండి. మాకు ఒకప్పుడు మామిడి చెట్లు ఉండేటివి అనమాట, ఎంత పుల్లగా ఉండేటో. అప్పుడు అత్తయ్య ఇలా తీసుకురావడము ఇలా పచ్చడి చేయడము, లేకుంటే కనుక నూనె లేకుండా కూడా అత్తయ్య నిలువ పచ్చడి పెట్టేదండి. అప్పుడు పని బాటలు ఎక్కువ వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు నూనె కూడా పోయకుండా ఊరికి అట్లా అప్పుడు జాడీలు ఉండేటువంటి జాడీలలో ఊరికే ఉప్పు కారం వేసేది, ఈ మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసి వేసేటివి. వెల్లుల్లి కూడా అంతే అనమాట, నూనెలో వేసి వేయించినట్టు ఏమి ఉండదు, అట్నే వేసి డైరెక్ట్గానే మిక్స్ చేసి పెట్టేస్తే పచ్చడి ఎంత కమ్మగా ఉండేది, అసలు చెడిపోయేదే కాదండి. ఆ కాలం వాళ్ళ చేతుల మహిమ అని చెప్పొచ్చు కదండి. ఇదిగోండి మీతో మాట్లాడుతూనే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు పెట్టకపోయినా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు పెడితే ఇంకా వేరే టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. తాలింపు దినుసులు అన్నీ వేసిన తర్వాత అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇలా మామిడికాయ పచ్చడి తాలింపుకు మాత్రము కొంచెం మినపప్పు అలాగనే శనగపప్పు ఎక్కువ వేసుకోండి. అప్పుడు మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు క్రంచీగా పంట కింద పడుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట. కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంకా మామిడికాయ పచ్చడి అంతా వేస్తున్నాను. లో ఫ్లేమ్ పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం వేసిన వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మామిడికాయ ముక్కలన్నీ కూడా ఉడకకూడదు అనమాట, కొంచెం వేగాలి, క్రంచీగానే ఉండాలన్నమాట. అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్ మీదనే ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకుంటూ అడుగు మాడకుండా తిప్పుతూ వేగించుకుంటే సరిపోతుందండి. అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు కనిపిస్తూ కారంగా కొంచెం ఘాటుగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సీజనల్ గా వస్తుంటాయి కనుక పుల్లటి మామిడికాయలతో పచ్చడి చేసుకోవాలంటే పుల్లగా ఉంటుందని మనం ఇబ్బంది భయపడుతూ ఉంటాం చాలా మంది. వద్దులే ఎందుకు పులుపు సరిగా తినాలని అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అండి. అస్సలు పులుపు అనేది ఉండదు. తగినంత ఎండు కొబ్బరి వేసుకుని పచ్చడి ప్రిపేర్ చేస్తే కనుక టేస్ట్ డబల్ రెట్టింపుగా ఉంటుంది, పులుపు తగ్గుతుంది, కమ్మగా ఉంటుంది కదా. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు అందరికీ తెలుసు కదండి, మళ్ళీ మేము శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామనేసి. సమ్మర్ సీజన్కి బెస్ట్ అండి కోటా సిల్క్ శారీస్, అలాగనే ప్యూర్ కలంకారీ కోటా శారీస్ కూడా వచ్చాయి. ఇవన్నీ కోటా సిల్క్ శారీస్ అండి. ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయంటే అంత కంఫర్ట్గా ఉంటాయండి. ఆఫీస్ వేర్గా కానీ లేకుంటే మంచి క్లాసీ లుక్ ఇచ్చేటట్టుగా డైలీ వేర్గా కానీ చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి ప్యూర్ కలంకారీ కోటా శారీస్ అండి. ఇవి కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, అంతేకాకుండా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి.
ఈ కోటా కాటన్ శారీస్లో మాత్రం ఓన్లీ 4 కలర్సే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అవి కూడా కొన్ని పీసెస్ మాత్రమే. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి, కాల్ చేయకుండా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ద్వారా కాంటాక్ట్ చేసి వెంటనే పర్చేస్ చేయండి. ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయి, అంత కంఫర్ట్గా అనిపిస్తాయండి. ఇదిగోండి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్లో అలా వచ్చి జరీ వచ్చిందండి. ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. సమ్మర్ సీజన్ కనుక ఫ్లోరల్ డిజైన్ లైట్ పేస్టల్ కలర్స్తో డిజైన్ చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా ఇది బ్లౌజ్ పీస్, అలాగనే కింద బార్డర్ వచ్చేసి జరీ వచ్చింది చూడండి. చాలా 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 కంఫర్ట్గా ఉంటుంది. లైట్గా మనము స్టార్చ్ పెడితే కనుక సూపర్గా ఉంటుందండి. మంచి ఫ్లోరల్ డిజైన్, ఎల్లో, మెరూన్, అలాగనే గ్రీన్ కలరు, అలాగనే బ్లూ కలర్ బార్డర్ జరీ కాంబినేషన్ సూపర్గా ఉందండి. చాలా బాగుంటుందన్నమాట. సమ్మర్కి బెస్ట్. కట్టుకుంటే ఎంత లైట్ వెయిట్గా ఉంటుందంటే అండి, నాకు తెలిసినంత వరకు ఇవి ఐరన్ కూడా అవసరం లేదండి. లైట్గా మనం స్టార్చ్ పెట్టామనుకోండి స్టిఫ్గా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. ఆఫీస్ వేర్గా చాలా బాగుంటాయి, అంతేకాకుండా డైలీ వేర్గా కూడా చాలా బాగుంటాయి. ఇందులో ఇంకో కలర్ అండి, రెడ్ అలాగనే గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైన్ వస్తుంది. పళ్ళు అలాగనే బ్లౌజ్ కూడా సేమ్ అలాగనే ఉంటుందండి. వైట్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి జరీ వస్తుంది అనమాట. ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి. ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది రామా గ్రీన్ కలర్కి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఉంటుంది. అలాగనే పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అలాగనే వచ్చి బార్డర్ వచ్చి జరీ వచ్చి ఉంటాయి అనమాట. ప్యూర్ కాటన్ కోటా కలంకారీ శారీస్ అండి. మీకు తెలిసే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందనేసి. పైగా ప్యూర్ కాటన్ కనుక చాలా బాగుంటాయండి. ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి మెంతి కలర్, అలాగనే బ్రౌన్ కలర్, తర్వాత కొంచెం పర్పుల్ కలర్ డిజైన్తో, అలాగనే పర్పుల్ కలర్ బార్డర్, అలాగనే జరీ వచ్చిందనమాట. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఓన్లీ ఈ శారీ కూడా సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది. మీరేమైనా తీసుకోవాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి. నేనే తీసుకుందాం అనుకున్నాను. నేను కట్టుకున్నా మీరు కట్టుకున్నా ఒకటే కదా అని చెప్పేసి మీకే వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ శారీకి కూడా సేమ్ బ్లౌజ్ పళ్ళు అలాగనే వస్తుంది. వైట్ డిజైన్లో బ్లౌజ్ వచ్చేసి బార్డర్ పర్పుల్ కలర్ వచ్చేసి తర్వాత చిన్న జరీ అనేది వచ్చిందనమాట. ఈ శారీ కూడా మనం కట్టుకున్నప్పుడు చాలా మంచి లుక్ అనేది వస్తుందండి. ఇంకా ఇవన్నీ వచ్చేసి ప్యూర్ కోటా సిల్క్ శారీస్ అనమాట. సిల్క్ శారీస్ అయినా సరే కొంచెం రఫ్గా అలా అనిపిస్తాయేమో కానివ్వండి, ఇవి మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వీటికైతే ఐరన్ అవసరం లేదు, ఇంకా గంజి పెట్టాలనే బాధ లేదు. ఎలా అయినా మనం కంఫర్ట్గా డైలీ వేర్గా యూజ్ చేయొచ్చు, అంతేకాకుండా మనం ఆఫీస్ వేర్గా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటాయండి. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట. పళ్ళు వచ్చేసి అలా వస్తుంది, అన్ని ఫ్లోరల్ డిజైన్స్తోనే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా చిన్న బుటీ డిజైన్లో వచ్చేసి కొంచెం ఫ్లోరల్ డిజైన్ వచ్చి జరీ అనేది వచ్చిందనమాట. ఇది ఒక కలరు. ఇందులోనే ఇంకో కలర్ అండి, లైట్ సీ గ్రీన్ కలర్, అలాగనే లైట్ లెమన్ ఎల్లో కలర్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి జరీ బార్డర్ అనేది వచ్చిందండి. పళ్ళు అంతా ఇలా వస్తుంది, అలాగనే చిన్న బుటీ డిజైన్లో బ్లౌజ్ వచ్చేసి జరీ బార్డర్ అనేది వస్తుందండి. ఇంకా అన్ని అదర్ కలర్స్లో ఫ్లోరల్ డిజైన్ అలాగనే వస్తుంది. పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగనే ఉంటాయండి. ఈ 2 శారీస్ ఓపెన్ చేసి చూపించాను. మిగతా శారీస్ అన్ని కూడా ఊరికి అలా చూపిస్తాను. మీరు ఏమైనా తీసుకోవాలంటే కనుక ఈ శారీస్ ఫోటో స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేశారనుకోండి, స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫుల్ డీటెయిల్గా శారీ పిక్, అలాగనే బ్లౌజ్ ఎలా వచ్చింది, తర్వాత పళ్ళు ఎలా వచ్చింది పిక్స్ అన్ని షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ చూపించిన శారీస్ లెక్కనే పళ్ళు అలాగనే బ్లౌజ్ వచ్చి ఉంటుందండి. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. మెయిన్గా కోటా సిల్క్ శారీస్ అనేసరికి చాలా కంఫర్ట్గా ఉంటాయండి. వీటికి మనం ఐరన్ అవసరం లేదు, తర్వాత గంజి అవసరం లేదు. 4 వాషెస్కి ఒకసారి మనం లైట్గా ఐరన్ చేస్తే సరిపోతుందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి, నాకు చాలా బాగా నచ్చిందనమాట. అందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది చూడండి. మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా జరీ బార్డర్ అనేది వచ్చింది. ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి లతా డిజైన్లో ఫ్లవర్స్ అందు వచ్చాయి. ఇంకా ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి. లైట్ బ్రౌన్ కలర్ మీద ఇట్లా లెమన్ ఎల్లో కలర్ మీద అలా వచ్చిందనమాట. బార్డర్ కూడా మరీ పెద్దగా లేకుండా కొంచెం మీడియం సైజ్ కంటే ఇంకా చిన్న బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ వచ్చిందండి. చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం. నాకు మెయిన్గా చాలా బాగా నచ్చాయండి ఈ శారీస్ అన్నీ కూడా. ఈ గ్రీన్ కలర్ శారీ చూడండి, ఫ్లోరల్ డిజైన్ అలా వచ్చింది. పర్పుల్ కలర్ అలా ఫ్లవర్స్ అనేది వచ్చేసి బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ వచ్చిందండి. ఈ శారీ కూడా చాలా బాగుందండి. ఒక శారీని మించి ఒక శారీ అన్నట్టుగా ఉన్నాయండి. కోటా సిల్క్ శారీస్లో కూడా కొన్ని మాత్రమే పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కనుక మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి పర్చేస్ చేయండి. లేట్ మాత్రం చేయొద్దండి. మొన్న కలంకారీ కాటన్ శారీస్ అనేసి మీతో షేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్గా అన్ని శారీస్ అన్నీ స్టాక్ అవుట్ అయిపోయి ఇప్పుడు కూడా అడుగుతున్నారనమాట. అందుకే మీరు ఏమైనా తీసుకోవాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవి ఇలా చూడటం కంటే మనం కట్టుకున్నప్పుడు మంచి క్లాసీ లుక్ అలా చాలా బాగుంటుందండి. ఈ చీర అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూడండి లైట్ కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్, అన్ని ఫ్లోరల్ డిజైనేనండి. పళ్ళు సేమ్ ఉంటుంది. ఫస్ట్ 2 శారీస్ చూపించాను చూడండి, పళ్ళు సేమ్ అలాగనే ఉంటుంది. చిన్న చిన్న బూటీ వచ్చిన బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట. జరీ బార్డర్ వచ్చేసి
ఇట్లాంటివన్నీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కనుక అన్ని ఫ్లోరల్ డిజైన్లో అలా మనకు చూడడానికి హాయిగా అనిపిస్తాయి, కట్టుకున్నా మనకు హాయిగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఈ చీర కూడా బాగుంది చూడండి. బార్డర్ వచ్చేసి ఇలా జిగ్జాగ్ బార్డర్ వచ్చింది, చిన్న జరీ వచ్చిందనమాట. మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుందండి. కోటా శారీస్ అనేసరికి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఇంకా సిల్క్ శారీస్ అనేసరికి అసలు ఐరన్ అవసరం లేదు. ఈ చీర కూడా చాలా బాగుంది చూడండి, గ్రీన్ శారీ. ఇట్లాంటివి నేనైతే ఒకటి శారీ పక్కన పెట్టేసుకున్నానండి, నేను తీసుకుందాం అనేసి. కట్టుకుంటే మాత్రం మంచి క్లాసీ రిచ్ లుక్ వస్తాయండి. ఎప్పుడు జార్జెట్ అనే కాకుండా ఒకసారి ఇలా కోటా ట్రై చేయండి, చాలా బాగుంటాయి అనమాట. మీరు ఏమైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి. కాల్ మాత్రం చేయొద్దండి, ఓన్లీ వాట్సాప్లో మాత్రం మెసేజ్ చేయండి. ఇంకా అత్తయ్య భోంచేదురా అత్తయ్య అంటే కాసేపు ఉండి తింటానులేమ్మా అనేసి ఇదిగోండి మామిడి చెట్టు కింద మంచం వేయించుకొని పడుకొని ఉందండి. ఎందుకంటే అత్తయ్య వాళ్ళకు ఊర్లో అంతా బయట ఆరు బయట పడుకునేసి అందరినీ చూస్తూ అలా పలకరిస్తూ అలవాటు కదా, అందుకని అనమాట. అదండి వాళ్ళ వీడియో. చాలా టేస్టీగా ఉండేటట్టుగా పుల్లటి మామిడికాయలతో కానీ అస్సలు పులుపు లేకుండా ఉండేటట్టుగా పచ్చడి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి తిని చూసి కంపల్సరీగా కామెంట్ చేయండి. అంతేకాకుండా కోటా శారీస్ కలెక్షన్ సూపర్గా ఉందన్నమాట. మీరు ఏమైనా తీసుకోవాలంటే వెంటనే కాంటాక్ట్ చేసి పర్చేజ్ చేయండి, ఎందుకంటే కలెక్షన్ కొంచెమే ఉందన్నమాట. అదండి వాళ్ళ వీడియో అయితే మీద యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్ని. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.